మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి దగ్గర దగ్గర ఎన్ని వారాలని ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర 250-300 వారాలు అయి ఉంటాయి ఆయన 5 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా దాన్ని ఊసేలేనిటువంటి పరిస్థితి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలు అయ్యాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, 5 సంవత్సరాలు అయినాయి, అస్సలు ఒక డిఎస్సీ పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో? మరి అతను ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతిశయోక్తి ఏముంది? మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏదైతే మీటింగులో చెప్పాడు, 45 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు. ఆ సాక్షి విలేకరు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు, ఇది 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు, ఇది సాధ్యమా అని చెప్పి పాపం సాక్షి విలేకరు అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు. ఏంటన్నా, 45 సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి, మరి కాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది, అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన 5 సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా? మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్ అని మనందరికి కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి టిట్కో ఇళ్ళు కూడా మీ అందరికీ తెలుసు, పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు, 20 సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు. మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ 5,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా 5 సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్ తోటి ఫేక్ సీఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి, కుర్చీ మీద ఆయనకు ఆశ. ఎందుకంటే మీ అందరూ చూశారు, తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. తర్వాత 19లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు, అన్నీ లూటీ చేశాడు. ఇప్పుడు అధికారం లేదు, కాళ్ళు చేతులు దురద పెట్టేస్తారు, ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి. ఈవేళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా, రోజువారీ ఇడుపుల ప్రైస్కి మూటలు వెళ్ళట్లా, రోజువారీ బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా. దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి. ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు, మళ్ళీ ఆ లూటీ దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే నేను కూడా అనుకున్నా, ఎవరైతే ఈయనకి 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆయనకు ఉన్నది 2 అమ్మాయిలు, ఇంకా ఈయనకి డబ్బు సంపాదన అవసరమే ఉంది. అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెరిగిన అప్పటికే 1,00,000 కోట్లు సంపాదించాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, 11 షార్ట్ షీట్లు ఏవన్నగా ఉన్నాడు. ఇంకెప్పుడు డబ్బుల జోలికి పెద్ద పోడేమో అనుకున్నా. కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు. అందుకే మళ్ళీ ఈరోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్య పెడుతూ ఉన్నాడు. మభ్య పెడుతూ ఆయనకు ఒక భయం, ఎందుకంటే 9 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తూ ఉన్నారు, పోలవరం కడతా ఉన్నారు, అమరావతి కడతా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు, ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు, పరిశ్రమలు పారిశ్రామికతలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రేపు తల్లికి వందనం ఇస్తే మా పరిస్థితి ఏంటి, అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి, ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుని మళ్ళీ ఇది ఇవ్వరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందనం ఇచ్చి తీరుతాము. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తీరుతాము. తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి.